హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి జనవరి నెల మా ఇంటి బడ్జెట్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను. 50,000 సాలరీలో నేను ఎలా ప్లాన్ చేస్తాను ఇంటి బడ్జెట్‌ని అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎప్పుడు కూడా ఇంటి బడ్జెట్ చేయాలంటే ఇప్పుడు ఇంట్లో ఒక్కరు మాత్రమే చేయాల్సిన అవసరం లేదండి. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని, ఇంటి బడ్జెట్‌ని ఎప్పుడూ కూడా ఇంట్లో ఒక్కరే వేయాల్సిన అవసరం లేదండి. భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడుకొని బడ్జెట్ ప్లానింగ్ చేసుకుంటే, అమౌంట్ అనేది ఎక్కడ ఖర్చవుతుంది, ఎక్కడ వేస్ట్ అవుతుందనేది ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ ఇద్దరికీ ఇంట్రెస్ట్ లేనప్పుడు బడ్జెట్ ప్లానింగ్ అనేది కనీసం ఎవరికి బాగా చేయగలరు అనేది ఒక ఐడియా ఉంటుంది కదా! దాన్ని బట్టి మీరు ఎవరు చేస్తారో వాళ్ళని మాత్రం చేస్తే గాని చాలా ఇంటి బడ్జెట్‌లో డబ్బులనేది చాలా సేవ్ అవుతాయండి. అలాగే ఏవి ఎక్కడ అంటే ఏవి ఎక్కడ మనీని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బెస్ట్ అనేది కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది. అంతే తప్ప హస్బెండే మనీ బడ్జెట్ వేయాలి అంటే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారని లేకపోతే అంటే ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారనుకోండి. అలా కాకుండా ఎవరైనా కానివ్వండి భార్య, భర్త ఇద్దరిట్లో ఇద్దరు మాట్లాడుకొని ఒక అండర్‌స్టాండింగ్‌లో చేసుకుంటే చాలా బావుంటుందనేది నా అభిప్రాయం. ఇక ప్రతి నెల మనకెంత ఆదాయం వస్తుందని తెలుస్తుంది కదా! దాన్ని బట్టి మీ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి నెల ఆదాయం మాత్రం ఒకటే ఉంటుంది. అంటే ప్రతి నెల సాలరీ మనకు 50,000 రూపీస్ వస్తుంది. నేను సాలరీ పర్పస్ చెప్తున్నాను. ఒక్కొక్కరికి బిజినెస్ పర్పస్ కూడా ఉంటుంది కదా! వాళ్ళకు డైలీ కూడా వస్తుంది. ఇక ప్రతి నెల ఆదాయం ఒకేలా ఉన్నా కూడా ఖర్చులు మాత్రం ఒకేలా ఉండవండి. ఇప్పుడు జనవరి మంత్ అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కదా! పండగొస్తుంది. మనం బట్టలు కొనుక్కోవాలి. అలాగే పిల్లలకి బట్టలు కొనాలి. మనం ఇక్కడ సిటీస్‌లలో ఉన్నప్పుడు వేరే అంటే మన ఊరికి వెళ్ళాలన్నా బస్ ఛార్జీలు, ట్రైన్‌లో వెళ్ళినా ట్రైన్ ఛార్జీలు, ఆ ఛార్జెస్‌కు అలాగే మళ్ళీ మనం ఊరికెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి బట్టలు తీసుకోవడానికి అలా డబల్ అవుతుంది. పండగలొస్తున్నాయంటే ఆటోమేటిక్‌గా డబల్ అవుతూనే ఉంటుంది గదా! కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో నేను నా ఇంటి బడ్జెట్‌ని ఎలా ప్లాన్ చేసుకుంటాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కువగా చెప్పాలంటే నాకంటే మా హస్బెండ్ బాగా ప్లాన్ చేస్తారండి. తనకు ఫస్ట్ నుంచే అలవాటు. నేను కూడా ఈ మధ్య నేర్చుకున్నాను చూసుకొని. అందుకే నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వను కానీ ఆహ్, ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి నేను కూడా ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నాను. అంటే మాట్లాడుకొని చేస్తాము. కానీ ఎక్కువగానే మంచిగా చేస్తాడు మా హస్బెండ్. ప్రతి ఒక్కటి రాయడం అవన్నీ కూడా. ఇక ఈ మంత్‌లో పండగలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎలా నేను చేసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను చూడండి. మెయిన్‌గా ఇంటి అవసరాలండి. ఇక్కడ ఇంకొక విషయం షేర్ చేయాలి మీకు. ఎప్పుడూ కూడా ఫస్ట్ మీరు సేవింగ్స్ చేసిన తర్వాతనే ఖర్చులనేది పెట్టుకోవాలి. అంటే మీకు 50,000 వస్తుందంటే కనీసంలో కనీసం ఒక 5,000 అన్నా మీరు సేవింగ్స్‌లో పెట్టేసుకోవాలండి. నేను తక్కువగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక 5,000 అయినా కానీ ఫస్ట్ సేవింగ్‌లాగా ఒక అకౌంట్‌లో క్రియేట్ చేసుకోండి. లేకపోతే గోల్డ్‌కో ఏదో ఒక దానికి మీరు అది పక్కన పెట్టేసుకోవాలి. అది మీరు ఏ దానికి యూజ్ చేయకూడదు. అది సేవింగ్ అంటే సేవింగ్ పర్పస్ కిందకే వెళ్ళిపోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ కాదది. ఇక ఆ 5,000ని మీరు ఏదో ఒక దాంట్లోకి గోల్డ్‌కో ఏదో ఒక దానికి వేసేసుకోవాలి. అలా ఉంటేనే మనం మిగతా 45లో నుంచే మన ఇంటి ఖర్చులు, అలాగే మనకు మిగతా ఎమర్జెన్సీ ఫండ్స్ గానీ, హాస్పిటల్స్‌కి వీటికన్నిటికి మనం దీంట్లో నుంచే మెయింటైన్ చేయగలమండి. ఇప్పుడు సిటీస్‌లలో ఉండాలంటే మనకు లక్షలొచ్చినా గూడా జీతాలు సరిపోవట్లేదు గదా! కానీ మనకెంత సాలరీ వస్తుందో దాంట్లో నుంచి మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకొని, మన బడ్జెట్‌ని ప్లాన్ చేసుకోవాలి. మనకొచ్చే జీతం ఎంత దాన్ని బట్టి మనం బడ్జెట్ వేసుకుంటే సరిపోతుంది. ఇక ఇక్కడొచ్చేసి కరెంట్ బిల్లుకు 500 అయితే వేశానండి. ఇక పాలకొచ్చేసి 1,500 అలాగే కూరగాయలకు 2,500 అయితే వేశానండి. అంటే నెలకు నేను ఆల్రెడీ మా హస్బెండ్ నాకు ఎంత డబ్బులిస్తాడో దాంట్లోంచి నేను ఎలా సేవ్ చేశాను వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే చేశాను. ఇంతకంటే అంటే దీనికన్నా ముందు వీడియోలోనే ఉంది. మీరొకసారి చూడండి. అలాగే టీవీకి మేము ప్రతి నెల రీచార్జ్ అనేది చేపించుకుంటామండి. టీవీకి అంతే. అంటే ఎందుకంటే మాకు అవసరం ఉంది అనుకుంటేనే చేస్తాను నేను రీచార్జ్. లేకపోతే చెయ్యను. పిల్లలు కూడా ఎక్కువగా పెద్దగా అవుతున్నారు కాబట్టి వాళ్ళు టీవీ అనేది ఎక్కువగా చూడరు. కానీ ప్రతి నెల చేస్తూనే ఉంటాములెండి. మేము అనవసరమైనటువన్నీ ఎక్కించుకోకుండా ఓన్లీ డిష్ ఛానెల్స్ లాగా అంటే టీవీ ఛానెల్స్ లోపల ఉండేటివి మామూలు ఛానెల్స్ మాత్రమే పెట్టేసుకుంటాం. అందుకని అనవసరంగా ఉన్న మనం అవి చూడము. సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం కానీ అవి అనవసరంగా చూడము, పెట్టము. దానివల్ల అమౌంట్ కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి నేను అలా చెయ్యనండి. ఒకవేళ పిల్లలు సమ్మర్‌లో అలా ఊరికెళ్లారనుకోండి నేను టీవీ రీచార్జ్ కూడా చెయ్యను. 1 మంత్, 2 అంటే 1 ½ మంత్ దాకా వెళ్తారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి, వాళ్ళ అబ్బా వాళ్ళ ఊరికి. అలా వెళ్ళినప్పుడు మనకు టీవీతో అవసరం లేదు కదా! అందుకోసం కాబట్టి నేను టీవీ రీచార్జ్ అప్పుడు చెయ్యను. ఇక ఎగ్జామ్స్ టైమ్స్‌లలో కూడా
ఉంటుంది టీవీ రీచార్జ్ దానికి ప్రాబ్లమ్ లేదు గానీ, టీవీ కొంచెం తక్కువగా చూస్తారు పిల్లలు. ఇక ఫ్రూట్స్‌కండి. ఫ్రూట్స్‌కి ఒక 1000 రూపీసు. ఇక సరుకులకొచ్చేసి 5000 రూపీస్ అండి. అలాగే గ్యాస్‌కి ఒక రూ. 1000. గ్యాస్ వచ్చేసి 2 మంత్స్‌కి ఒకసారి అయితే అయిపోతుందండి గ్యాసు. కాబట్టి రూ. 1000. ఇక స్కూలుకు పిల్లలకు అప్ అండ్ డౌన్ ఉంటుంది గదా! దానికి వ్యాన్‌కు. అలాగే రెంట్ వచ్చేసి 14,000 అండి. అసలుకు మామూలుగా లేదులెండి రెంట్లు. మేమున్న ఏరియాలో అయితే ఇంకా ఎక్కువగా కాస్ట్‌గానే ఉన్నాయి. డబుల్ బెడ్‌రూమ్ అయినా కూడా చాలా కాస్టే ఉంది. ఇక కరాటీకి 3000 రూపీస్ అండి. ఇక ఎక్స్‌ట్రా 5000 అని వచ్చేసి చెప్పాను గదా! ఊరికెళ్తే బస్సు చార్జెస్‌కు అలాగే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్‌కి వచ్చినప్పుడు అందుకోసమని 5000 అనేది పక్కన పెట్టేసాను. ఇక ఈ మొత్తం కలిపి 36,800 అయితే అయిందండి. ఇక్కడొచ్చేసి మీకు ఇక సేవింగ్స్‌కొచ్చేసి నేను పిల్లలకైతే సుకన్య అది కడుతున్నాను. అలాగే సిప్ కూడా సెపరేట్‌గా కడుతున్నాను ఇద్దరు పిల్లలకు 4000. అలాగే పొదుపు అనేది నేను పొదుపులో అమౌంట్ అనేది తీసుకొని దాన్ని నేను ఇంట్రెస్ట్‌కిచ్చేసి ఇక్కడ ప్రతి నెల 4000 అనేది కడుతూ ఉంటాను. అంటే 9000 అనేది నేను సేవింగ్ చేసినట్టు. ఇదంతా సేవింగ్ అమౌంటే అండి. ఇక ఈ ఇయర్‌తో పొదుపు అంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా పొదుపు గూడా అయిపోతుంది. తర్వాత గూడా మళ్ళీ తీసుకోవాలి. అంటే 1,00,000 తీసుకున్నాము. 1,00,000 తీసుకొని ఇలా ప్రతి నెల 4000 అయితే కడుతూ ఉన్నాము. ఆ 1,00,000ని ఇంట్రెస్ట్‌కి ఇచ్చామనుకోండి 1,00,000 మనకు మనం పొదుపులో అంటే పొదుపులో అయితే గనక 2 ఇయర్స్ కట్టాలి. 2 ఇయర్స్ 20 మంత్స్ కట్టాలండి. కానీ అదే మనకు ఇంట్రెస్ట్ ఎంతొస్తుందో చెప్పండి? లక్షకు మనకు 1 ఇయర్‌కే అమౌంట్ ఒస్తుంది గదా! కాబట్టి నేను ఇంట్రెస్ట్‌కే ఇచ్చేసాను. నెక్స్ట్ గూడా పొదుపులో తీసుకోవాలండి. పొదుపులో తీసుకొని పిల్లలకు గోల్డ్ అయితే తీసుకోవాలి. కనీసము నెక్స్ట్ 1,00,000 తీసుకుంటే ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే ఉండిపోతుంది కదా అని. ఇక ఇలా అయితే 9,000 అయితే సేవింగ్ అయితే చేసామండి. మొత్తం వచ్చేసి 45,000 అయితే అయ్యింది. ఇంకా 5,000 అంటే సేవింగ్స్ అంటూ ఏమి ఉండవులెండి. మధ్య మధ్యలో ఏదైనా అంటే ఎక్కువగా ఏదైనా అనుకోని ఖర్చొచ్చి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఆ 5,000 అనేది పక్కన పెట్టేస్తాను. ఇక దీంట్లలో సేవింగ్ గూడా ఉంటుందండి. దీంట్లలో మెయిన్‌గా మనం ఎక్కడ సేవింగ్ చేసుకుంటానంటే పాలు, అలాగే కూరగాయల దగ్గర, ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సరుకుల దగ్గరండి. ఇంతే. ఇంక ఇంతకు మించి నేనెక్కడ గూడా దీన్ని తగ్గించడానికంటూ ఏమీ లేదు. కాబట్టి ఈ మూడిట్లోనే తగ్గిస్తాను. ఒకవేళ దీంట్లో తగ్గించినా నాకొక 3000 తగ్గిస్తానండి. అంతకు మించి అయితే తగ్గించలేను. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మా ఇంటి బడ్జెట్ ప్లానింగ్ అయితే ఇలా ఉంటుంది. అందరిది ఇలానే ఉండాలని రూల్ ఏం లేదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆహ్, మా ఇంటి బడ్జెట్ మా అమౌంట్ అంటే మాకొచ్చే జీతము, మాకున్న ఖర్చులు, మా పరిస్థితులను బట్టి నేనిలా ప్లాన్ చేశాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఖర్చులు ఒక విధంగా ఉంటాయి. అలాగే ఆహ్, బ శాలరీ డిఫరెంట్‌గా ఉంటుంది. పరిస్థితులు డిఫరెంట్‌గా ఉంటాయి. మనుషులు గూడా ఇంట్లో ఉండే జనాలను బట్టి గూడా ఉంటుంది గదా తేడా. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి బడ్జెట్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎలా ఉన్నా కూడా ఒక బడ్జెట్ అనేది వేసుకోవాలండి. ఇంకొకటి ప్రతిరోజు మీరు ఎక్కడ అమౌంటు అంటే మీరు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారని ప్రతిరోజు డైరీలో మెన్షన్ చేసుకుంటే మీకే ఐడియా వచ్చేస్తుంది. ఒక 1 మంత్ రాయండి. దాని తర్వాత మీకే తెలుస్తుంది మెయిన్‌గా ఎక్కడెక్కడ మనకు ఖర్చులున్నాయని. అలా మీరు ప్రతి నెల రాసుకుంటూ ఉంటే వేస్ట్ ఖర్చులనేది ఏమీ లేకుండా మీకు అంటే మినిమమ్ ఖర్చులుంటాయి కదా! మన అవసరాలు అవి మాత్రమే ఉండేలా చూసుకుంటే చాలా అమౌంట్ సేవింగ్ అవుతుంది. ఎప్పుడు కూడా మనము వచ్చిన జీతం మొత్తం ఖర్చు పెట్టేసుకోకుండా సేవింగ్స్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఇది ఏదో ప్రమోషన్ కాదని హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉండేలా చూసుకోండి. ప్రతి నెల ఒక అమౌంట్ అనేది కట్టుకుంటూ వెళ్తే మనకు రేపొద్దున ఎవరికి ఎలాంటి పరిస్థితుల్లో ఏమైనా కూడా అప్పటికప్పుడు మనకు లక్షలలో డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? రావు కదా! అలా కాకుండా ఇలా మనం ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే సేవింగ్ చేసుకున్న అమౌంట్‌ని అలా ఇన్సూరెన్స్ మీద అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీద పెట్టేసుకున్నామనుకోండి మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. చాలామంది ఇన్సూరెన్స్ అంటే భయపడుతూ ఉంటారండి. అంటే అది చేపించుకుంటే చనిపోతారు అని అలా ఏముండదండి. మనకు ఎప్పుడుకి చనిపోవాలంటే అప్పుడు చనిపోతారంతే. కానీ అలా చనిపోయినప్పుడు కూడా మనకు డబ్బులనేది మన మనని మీద డిపెండ్ అయిన మనుషులకైతే డబ్బులనేది ఉంటాయి కదండీ! మనం పోతూ కూడా వాళ్ళకు హెల్ప్ చేసినట్టు అవుతుంది అన్యాయం చేయకుండా. అంతే తప్ప దాని గురించి కూడా చాలామంది ఇన్సూరెన్స్ అనేది కట్టుకోరు. డబ్బు ఉన్నా కూడా కట్టుకోరండి. మన దగ్గర డబ్బులున్నాయిలే మనం అప్పుడప్పుడు హాస్పిటల్‌కి చూపించుకోవచ్చులే అనుకుంటారు. కానీ ఆడ మీ దగ్గర ఉన్న అమౌంట్‌కు అక్కడ హాస్పిటల్‌లో కూడా సరిపోదండి అంత అమౌంట్. అంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ చేపించుకోండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందా మా ఇంటి బడ్జెట్ అనేది, ప్లానింగ్ అనేది? ఇక మీరు వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్ అండి. చూసి ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అస్సలు కావట్లేదు.
వాచ్ టైమ్ పెరుగుతుంది గానీ సబ్స్క్రైబర్స్ అస్సలు కావట్లేదండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.